తాను కిమ్స్ ఆసుపత్రి దగ్గరికి వెళుతూ ఉన్నట్టు శ్రీతేజ్ను పరామర్శించబోతూ ఉన్నట్టు ఎవరికి చెప్పొద్దు, సోషల్ మీడియాలో అసలు దీని గురించి పోస్ట్ చేయొద్దు, వెళ్ళేటప్పుడు కేవలం రహస్యంగా మాత్రమే వెళ్ళి రండి అంటూ పోలీసులు అల్లు అర్జున్కు పర్మిషన్ ఇచ్చారు. శ్రీతేజ్ను పరామర్శించడానికి అల్లు అర్జున్ వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారు. నిజానికి ఘటన జరిగిన మర్నాడే అల్లు అర్జున్ వెళ్ళి రావాల్సింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి, విమర్శలు వచ్చాయి. కానీ అల్లు అర్జున్ ఆ తర్వాత ఇమీడియట్గా వెళ్ళి రాలేదు. కానీ కేసులు ఇవన్నీ జరిగిన తర్వాత అల్లు అరవింద్ వెళ్ళొచ్చారు. అల్లు అరవింద్ వెళ్ళడానికి కూడా ప్రత్యేక పర్మిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత కొంతమంది సెలబ్రిటీలు కూడా వెళ్ళి, దిల్ రాజు లాంటి వాళ్ళు కూడా వెళ్ళి శ్రీతేజ్ను చూసొచ్చారు. మరి కొంతమంది సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కూడా వెళ్ళి చూసొచ్చారు. ఇప్పుడు బన్నీ కూడా వెళ్ళి చూడాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించి రావాలి అని బన్నీ అనుకుంటూ ఉన్న నేపథ్యంలో బన్నీని ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వెళ్ళొద్దు అంటూ అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే అల్లు అర్జున్ లోయర్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బెయిల్ తీసుకుని బయట ఉన్నారు. ప్రతి ఆదివారం 2 నెలల పాటు ప్రతి ఆదివారం చికటపల్లి పోలీస్ స్టేషన్లో వెళ్ళి అక్కడ సంతకం చేసే బన్నీ రావాలి. అయితే అదే సమయంలో బన్నీ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను చూడటానికి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారు. కానీ కొన్ని షరతులు విధించారు పోలీసులు. ఒకవేళ మీరు వెళ్ళాలి అని అనుకుంటే ఆ షరతులు విధించిన నోటీసును కూడా, పోలీసులు ఇచ్చిన నోటీసును కూడా మనం చూస్తున్నాం. అల్లు అర్జున్కి పోలీసులు ఈ నోటీసుని జారీ చేశారు. రామ్ గోపాల్పేట పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. ఒకవేళ మీరు అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను చూడాలి అని అనుకుంటే ముందుగానే సమాచారం అందించాలి అని చెబుతూ ఉన్నారు. అంతేకాదు రహస్యంగా వెళ్ళి చూసారండి అని చెప్తూ ఉన్నారు. కిమ్స్కి ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ప్రముఖులు వెళ్ళి చూసొచ్చారు. స్టాంపేడ్ జరిగిన సమయంలో తల్లిని కోల్పోయాడు శ్రీతేజ్. తను చావు బతుకుల మధ్య ఉన్నాడు. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ ఒకవేళ శ్రీతేజ్ను చూడాలి అనుకుంటే కేవలం ముందస్తు సమాచారం పోలీసులకు ఇవ్వాలి అండ్ రహస్యంగా వెళ్ళి రావాలి. అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్నారనే విషయాన్ని ఎక్కడ కూడా ప్రకటన చేయదు, సోషల్ మీడియాలో ఎక్కడ పోస్ట్ చేయదు, ఎవరికి తెలియకుండా రహస్యంగా మాత్రమే వెళ్ళి చూసి రావాలి అంటూ ఆ నోటీసులు ఇచ్చారు. ఒకసారి మా ప్రతినిధి శిల్పతో మాట్లాడతాను. శిల్ప, పోలీసులు ఇప్పుడు అనుమతినిచ్చారు, ముందస్తు సమాచారం ఇవ్వండి అన్నారు, రహస్యంగా వెళ్ళిరండి అని చెప్పారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు? ఆయన ఎప్పుడు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? రైట్, హీరో అల్లు అర్జున్ కి మరోసారి రామ్ గోపాల్పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా ఈ నెల 3న అల్లు అర్జున్ కి సంధ్య థియేటర్ ఘటన కేసులో రెగ్యులర్ బెయిల్ అనేది మంజూరైంది. రెగ్యులర్ బెయిల్ మంజూరయ్యాక శ్రీతేజ్ను పరామర్శించాలని అనుకున్నారు. ఈ సమయంలోనే పోలీసులు నిన్న అల్లు అర్జున్ కి షాక్ ఇచ్చారు. శ్రీతేజ్ని చూడడానికి రావద్దు, అక్కడికి వస్తే అవాంఛనీయ ఘటనలు జరుగుతాయి, దానికి మీరే బాధ్యత వహించాలి అంటూ నిన్న నోటీసులు సర్వ్ చేశారు. సో దీంతో ఒకసారిగా బన్నీ షాక్ అయ్యారు. మళ్ళీ ఈ రోజు రెండోసారి కూడా నోటీసులు సర్వ్ చేశారు. మీరు కనుక శ్రీతేజ్ను పరామర్శించాలనుకుంటే ఖచ్చితంగా మాకు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీరు ఖచ్చితంగా ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేసినాం, ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా మేము చూసుకుంటామంటూ పోలీసులు ఈ రోజు నోటీసులు సర్వ్ చేశారు. ఈ నోటీసులో ముఖ్యంగా 2 విషయాలు మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ అల్లు అర్జున్ కనుక శ్రీతేజ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే మాకు ఖచ్చితంగా ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇస్తే హాస్పిటల్ దగ్గర మేము హై అలర్ట్ ప్రకటిస్తాం. రెండోది, ఒకవేళ నిజంగా వెళ్ళాలనుకుంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ముఖ్యంగా అభిమానులు తెలియకుండా, సోషల్ మీడియాలో కూడా ఎలాంటి ప్రకటన చేయకుండా వెళ్ళి సైలెంట్ గా వెళ్ళేసి రావాలి అంటూ కూడా 2 కండిషన్స్ అనేవి, 2 అనుమతులు అనేవి అల్లు అర్జున్కి ఇచ్చారు. సో ఖచ్చితంగా ఈ రోజు లేదా రేపు ఖచ్చితంగా శ్రీతేజ్ను పరామర్శించే అవకాశమే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఒకసారిగా పోలీసుల సూచనలతో అల్లు అర్జున్ వెనుకకు తగ్గారు. నిన్ననే వెళ్ళి శ్రీతేజ్ను పరామర్శించాలని అనుకున్నారు. కానీ ఒకవైపు రామ్ గోపాల్పేట పోలీసులు నోటీసులు సర్వ్ చేయడంతో ఆ సూచనల మేర నిన్న క్యాన్సిల్ చేసుకున్నారు ఏదైతే కిమ్స్ హాస్పిటల్ విజిట్ ని. కానీ మరోసారి ఈ రోజు కొంచెం వెసులుబాటు కల్పించారు. మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మాకు ముందస్తు ఇన్ఫర్మేషన్ అన్ని ఇవ్వాలి, లేకుంటే రహస్యంగా వెళ్ళి రావాలని 2 కండిషన్స్ పెట్టారు. సో ఈ రోజు లేదా రేపు ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా అల్లు అర్జున్ వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కేసు అనేది తెరపైకి వచ్చినప్పటి నుంచి అల్లు అర్జున్ వెళ్ళలేదు, అల్లు అర్జున్ పరామర్శించలేదంటూ కూడా అనేక విమర్శలు వచ్చాయి. సో వాటికి లీగల్ సమస్యలు ఉంటాయి. మధ్యంతర బెయిల్ ఉన్నప్పుడు నేను వెళ్తే అక్కడ ప్రభావితం చేసే విధంగా ఉంటుంది, లీగల్ సమస్యలు ఎదురవుతాయి అంటూ అల్లు అర్జున్ చెప్పుకుంటూ వచ్చారు. సో ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో, రెగ్యులర్ బెయిల్ శాంక్షన్ కావడంతో సో ఇప్పుడు వెళ్ళడానికి అవకాశం కుదిరింది. సో ఇప్పుడు వెళ్ళాలని ఒకవైపు అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా
నిన్ననే వెళ్ళేవారు, కానీ ఒకవైపు పోలీసులు నోటీసులు సర్వ్ చేయరు. నిన్న అక్కడికి రావద్దు, వస్తే తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలంటూ పోలీసులు క్లియర్ కట్ గా చెప్పారు. దీంతో పోలీసుల సూచన మేరకు నిన్న తన విజిట్ ని రద్దు చేసుకున్నారు. సో మరోసారి అయినప్పటికీ అల్లు అర్జున్ శ్రీతేజను పరామర్శించాలని నిర్ణయించుకోవడంతో మరోసారి ఈ రోజు నోటీసులు అనేది సర్వ్ చేశారు. ఈ రహస్యంగానే వెళ్ళి రావాలి, లేకుంటే ముందస్తు ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇస్తే వాళ్ళు అక్కడ హాస్పిటల్ దగ్గర హై అలర్ట్ ప్రకటించారు. అభిమానులు ఎవరు కూడా అక్కడ లోపలికి రానివ్వకుండా చూసుకుంటామని ఒకవైపు పోలీసులు సర్వ్ చేశారు. సో ఈ రోజు లేదా రేపు అల్లు అర్జున్ శ్రీతేజను పరామర్శించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ ఉన్నప్పుడే తన తండ్రి అయినటువంటి అల్లు అరవింద్ కావచ్చు, సినిమా టీం కావచ్చు కలిశారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ కలవాలని నిర్ణయించుకుని అందులో భాగంగా ఈ రోజు లేదా రేపు కలిసేందుకైతే ప్రస్తుతం అయితే రూట్ క్లియర్ అయింది. సో ఈ రోజు లేదా రేపు బన్నీ శ్రీతేజను పరామర్శించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రోహిత్. రైట్ శిల్ప, శ్రీతేజ్ను పరామర్శించడానికి అల్లు అర్జున్కి పోలీసులు అనుమతినిచ్చారు. నిజానికి నిన్న ఉదయం 10 గంటల సమయంలో ఆయన వెళ్ళాలని అనుకున్నారు. అందుకు తగ్గట్టుగా పోలీసులు కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అండ్ కండిషన్స్, పోలీసులు చెప్పిన కండిషన్స్లో మాత్రమే ఆయన వెళ్ళి రావాలి అని చెప్పారు. చివరి నిమిషంలో ఆయన విజిట్ను క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే పోలీసులు ఈ నోటీస్లో పేర్కొన్నారు, మీరు వెళ్ళటానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం, ఎస్కాట్ని ఇస్తాం, అక్కడ ఉన్న పబ్లిక్ని మేనేజ్ చేయడానికి అవకాశాన్ని కూడా కల్పిస్తాము, భద్రత ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉండాలి. కాబట్టి మీరు వెళ్ళే ఇన్ఫర్మేషన్ కేవలం పోలీసులకు చెప్పండి, మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారో ఆ సమాచారాన్ని ముందస్తుగా తెలియచేయండి, కేవలం ఇదంతా 1 గంట వ్యవధిలో జరిగిపోయేలా చూడండి అని చెప్తున్నారు. అది కూడా రహస్యంగా వెళ్ళండి అని. ఎందుకంటే అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడని తెలిస్తే ఎక్కువ మంది అక్కడికి హాస్పిటల్ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఎవరు అనవసరమైన వాళ్ళు ఎవరు, అవసరం లేని వాళ్ళు హాస్పిటల్ దగ్గరికి రాకుండా నిరోధించడానికి, అభిమానులు ఎవరు కూడా అక్కడికి రాకుండా నిరోధించడానికి పోలీసులు కేవలం 1 గంట వ్యవధిలో వెళ్ళి వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తాము. కాబట్టి మీరు ఆ ఇన్ఫర్మేషన్ని ముందుగానే చెప్పండి అండ్ దాన్ని రహస్యంగా ఉంచండి అంటూ అల్లు అర్జున్కి నోటీసులు జారీ చేశారు. ఇట్ ఈస్ టు రీట్రేట్ దట్ వీఆర్ రెడీ టు మేక్ నెసెసరీ అరేంజ్మెంట్స్ ఫర్ యువర్ విజిట్ టు సీ ద మైనర్ విక్టిమ్ ఎట్ కిమ్స్ సికింద్రాబాద్ విత్ ఇన్ ద స్పేస్ ఆఫ్ an hour also. We request you to keep the visit a confidential one so that public order can be maintained in and around the hospital. Ram Gopal Pet Police will escort you throughout the trip and ensure that peace is maintained. రామ్ గోపాల్ పేట్ పోలీసులు మీకు ఎస్కాట్గా ఉంటారు. అక్కడ జనాన్ని అందరినీ కంట్రోల్ చేయడానికి మీకు ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి 1 గంట వ్యవధిలో ఇదంతా ముగిసేలా మీరు ప్లాన్ చేసుకొని ముందుగానే రామ్ గోపాల్ పేట్ పోలీసులకు తెలియచేయండి. కానీ ఈ ట్రిప్కి సంబంధించిన వివరాలు మాత్రం కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి అంటూ పోలీసులు ఈ నోటీసుని జారీ చేశారు. కాబట్టి ఈ రోజు లేదా రేపు అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్కి ఏదో ఒక సమయంలో ఈ 48 గంటల్లోనూ ఏదో ఒక సమయంలో ఎవరికి తెలియకుండా ఆయన వెళ్ళి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించి రావడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఎవరు కూడా అక్కడికి వెళ్ళొద్దు, మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అభిమానులు ఎవరు కూడా ఏ సమయాన్ని అల్లు అర్జున్ వస్తాడో అని తెలుసుకునే ప్రయత్నం చేయొద్దు, తెలుసుకుని అక్కడికి వెళ్ళే ప్రయత్నం కూడా చేయొద్దు. ఎందుకంటే ఇది అనవసరమైన ప్రయాసాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి అభిమానులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళొద్దు అనే విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. దాని ద్వారా మీకు ఏదైనా కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం అల్లు అర్జున్ ఒక్కడు మాత్రమే అక్కడికి వెళ్ళొస్తాడు అండ్ కాన్ఫిడెన్షియల్గా కూడా ఉంచుతారు దీన్ని. శాస్త్రి బాబు, ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్. ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. RTV